మన బాల్కనీ గార్డెన్ లో ఎక్కువగా సమ్మర్ లో సాయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వింటర్ ఇంకా రెయినీ సీడ్స్ వేసి పెంచుతూ ఉంటాం కదా. అయితే సమ్మర్ లో మాత్రం సాయిల్ అంతా తీసేసి డ్రై చేసేసి బాగా మంచిగా డ్రై చేసేసి తర్వాత మళ్ళీ సీడ్స్ వేస్తాం అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ లో పెరిగే సీడ్స్ వేస్తున్నాం అనమాట. అయితే కొన్ని సీడ్స్ తెప్పించాము. సీడ్స్ మాత్రం ఇవి బాగుంటాయి. చిన్న బాల్కనీ అయినా కూడా సన్లైట్ తక్కువ ఉన్నా కూడా అన్నీ వచ్చాయన్నమాట. అందుకే మళ్ళీ అవే తెప్పించామన్నమాట. తెప్పిస్తే ఇప్పుడు సాయిల్ మిక్స్ చేస్తున్నాము. సాయిల్ మిక్స్లో మాత్రం ఒక వెరైటీగా సాయిల్ మిక్స్ చేస్తున్నాము. సాయిల్ మిక్స్లో మొత్తం పాట్స్ అన్నీ కూడా తీసేసి ఖాళీ చేసేసి అన్నీ డ్రై చేసేసి సాయిల్ కూడా డ్రై చేసేసాను. అలాగే కంపోస్ట్ కూడా ఆల్రెడీ 2-3 పాట్స్లో కంపోస్ట్ తయారు చేసి పెట్టుకున్నాము. అది కూడా డ్రై చేసేసాము, టోటల్గా డ్రై చేసేసాము. సాయిల్ మిక్స్ వచ్చేసి 3 సెట్స్ ఆఫ్ సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటున్నాను. ఒకటి వాడిన పాట్స్ లో సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ ఒకటి మెన్యూర్ కాంపోస్ట్ అనమాట. కాంపోస్ట్ చాలా బాగా తయారైంది ఈసారి అయితే. దాంట్లో అర్త్వామ్స్ చాలా చాలా ఉండినాయి. నేను ఫ్రెష్గా కంపోస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. ఎక్కువగా అర్త్వామ్స్ బాగా అయ్యాయి అనమాట. అవి ఫ్రూట్ పీల్స్, ఇంకా క్యారెట్ పీల్స్, కీరా పీల్స్ అవన్నీ వేసాం కదా, వాటిల్లో చాలా ఉండేవి అనమాట. సో ఇప్పుడు మొత్తం డ్రై చేసేసాం కదా, అవి ఇప్పుడు ఏం కనిపించట్లేదు. ఉంటాయి కానీ కనిపించట్లేదు. మళ్ళీ సాయిల్ తడిగా అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈసారి బాగా అయింది. ఆ కాంపోస్ట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఎప్పుడో డ్రై చేసిన కాంపోస్ట్ అనమాట. ఆ కాంపోస్ట్ కూడా తయారు చేస్తున్నాం. అంటే డ్రై లీఫ్తో తయారు చేసిన కాంపోస్ట్ కూడా ఒకటి ఉందన్నమాట. సో అది కూడా ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం ఎంటీ పాట్కి వచ్చేసి కింద యాజ్ యూజువల్గా క్లాత్ వేస్తాము. పాత క్లాత్, కాటన్ క్లాత్ వేస్తాము అనమాట. వేసిన తర్వాత దాంట్లో నీమ్ లీవ్స్ వేస్తాము. నీమ్ లీవ్స్ ఖచ్చితంగా వేస్తాం అనమాట. నీమ్ లీవ్స్ వేస్తే ఏమవుతుందంటే కింద చీమలు అలాంటివి ఏం రావన్నమాట. సో అందుకే వేస్తాము. దాని తర్వాత డ్రై లీవ్స్ వేస్తున్నాము. వేసిన తర్వాత ఒక చిన్న లేయర్ ఆఫ్ పాత సాయిల్ అనమాట. అంటే ఇప్పుడు మనం కంపోస్ట్ చేయకుండా నార్మల్ సాయిల్ ఒకటి వాడిన పాట్స్లో సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ దాంట్లో వేసేస్తాము. ఎందుకంటే ఇప్పుడు దానిపైన పీల్స్ వేస్తాము, అందుకే అది కంపోస్ట్ తయారవుతూ ఉంటుంది అనమాట. సో ఆ సాయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ బనానా పీల్ కానీ, వాల్నట్ షెల్ కానీ అవన్నీ వేసేస్తాం అనమాట. వాల్నట్ షెల్స్, పిస్తా షెల్స్ అలాంటివి ఉన్నాయి కదా, అవి కూడా డ్రై చేసేసాము. రెగ్యులర్గా అయితే బనానా పీల్ నేను ఎప్పుడు డ్రై చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఒక ప్లేట్లో, అంటే ప్లాస్టిక్ ప్లేట్లో అలాగా పెట్టేసి పెడుతూ ఉంటాను. అవి ఎండిపోతూ ఉంటాయి అనమాట. ఒకవేళ పచ్చిగా ఉంది బనానా పీల్ అంటే అప్పుడు దానిపైన బెల్లం ముక్క వేసాను అనమాట. బెల్లం ముక్క వేస్తే ఏమవుతుందంటే తొందరగా డీకంపోజ్ అవుతుంది. అందుకనే అది వేసాను. అది వేస్తే కూడా చాలా బాగా అర్త్వామ్స్ ఫామ్ అవుతాయి అనమాట బెల్లం వేస్తే కూడా. నీమ్ లీవ్స్ వేసాం కదా, సో చీమలు ఎక్కువగా రావు, కానీ మంచి మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. అలా బెల్లం వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న